దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు చదువుల్లో రాణించాలని కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. బిర్లా కాంపౌండ్లోని డాక్టర్ బ్రహ్మారెడ్డి సమావేశ మందిరంలో కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం 2025 క్యాలెండర్ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుర్ని కులస్తులు వారి పిల్లలను ఉన్నతంగా చదివించాలని కోరారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని నక్కలమిట్ట శ్రీనివాసులు తెలిపారు. ఒక విన్నపం ఏంటంటే మన పిల్లవాళ్ళను బాగా చదివిద్దాము. పిల్లవాళ్ళు ఇప్పటికే కంప్యూటర్ రంగంలో మంచి స్థాయిలో పనిచేస్తూ మరి ఇంజనీరింగ్ విషయాల్లో బాగా ఒక స్థాయిలో ఉన్నారు. మరి డాక్టర్లుగా కూడా చాలామంది అవుతున్నారు. అన్ని రంగాల్లో కూడా మన కులస్తులను ప్రేరేపించి బాగా చదివే ఏర్పాటు చేయవలసిందిగా అందరు కుల సంఘ నాయకులకు ఈ సందర్భంగా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగా చదివించాలని కోరుకుంటున్నాను. మరి పిల్లవాళ్లకు కాలమాన పట్టికను అందుబాటులో ఉంచి వాళ్ళు సెలవు రోజుల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా, పండుగ రోజుల్లో ఏ విధంగా కాలాన్ని టీచింగ్లో ట్రైనింగ్ ఇస్తే కొంతమందికి 10 మందికి ఏదో ఉపాధి వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ పనికొస్తుంది. ఇటువంటివి చేయండి. నేను దైవ కార్యం అవుతాను. భగవంతుడు ఏదైనా కూడా ఫస్ట్ మనం వచ్చేసి వర్క్ ఈజ్ వర్షిప్ అంటాం. మనిషికి పని ఉన్నప్పుడు తిండి లేని భగవంతుడు ఏముందండి. మన ఎంప్లాయ్మెంట్ అనేది కొద్దిగా వాళ్ళకి ఏ విధంగా చేసేవాళ్ళు ఎమ్మింగ్ రూల్లో రికార్డితే కానీ డొక్కాడిన బ్రతుకులు ఒకవేళ మానేశారు చాలామంది చేసి నేయించే వాళ్ళు బాగా సంపాదించుతారు. వీవర్కి లేదు అక్కడ. వీవర్కి ఏముంది, ఒక చీర వేసి 800 1000 రూపాయలకు రాదు. బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ ఉన్నది. ఎందుకంటే మేము మార్కెట్ చేసాం. పట్టు చీరలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, వేరే దేశాలకు వెళ్ళిపోతున్నాయి. కాకపోతే ఇక్కడ మాస్టర్ వ్యూవర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. క్లస్టర్స్ ఏం పని చేయండి. ఇవన్నీ ముందంటే నేనంటే కుల సంఘాలన్నీ కూడా ఇటువంటి దానిలకు మనం చైతన్యమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదో ఒకటి మన కులస్తులకు మనం మేలు చేసేటువంటి కార్యక్రమం అభిప్రాయము. మరి ఒకరు చాలామంది ఉన్నారు ఈరోజు.